ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తానంటున్న తెల్ల వెంకటరావుతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం అనేది వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా నిన్న స్పీకరు దీనికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన ముందు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు ఉన్నారు. ఆయన నాడు కూడా కొన్ని వివరాలు తెలుసుకోవడం ప్రయత్నించారు. మీరు చెప్పండి, ప్రధానంగా పదే ఇష్యూ అడుగుతున్నామని అనుకోవద్దు, కానీ ఈ విషయం మళ్ళీ స్పీకరు ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం వ్యవహారంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక డెసిషన్ తీసుకున్నాడనే ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తున్నారు? స్పీకర్ డెసిజన్ ఉంది కదా, అది మన దృష్టిలో లేదు. చూద్దాం. స్పీకర్ ప్రభుత్వం అది స్పీకర్ డెసిజన్కి అందరు కట్టుబడి ఉంటారు. స్పీకర్ ఏం డెసిజన్ నాకైతే నా దృష్టికి రాలేదు. సరే, మీరు చెప్తున్నారుగా చెప్తున్నారు. అంటే మీడియాలో కథనాలు వస్తున్నాయి, అంటే సుప్రీంకోర్టు డెసిషన్ ప్రకారం అంటే 3 నెలల్లో నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇచ్చింది. దాని మీద స్పీకర్ కూడా ఒక డెసిషన్ తీసుకున్నాడు, మీకు నోటీసులు ఇవ్వవచ్చు అని కూడా అని చెప్తున్నారు. దీన్ని ఎలా? స్పీకర్ తీసుకుంటాడు కదా, అది మన నా పరిధిలో ప్రభుత్వం పరిధిలో చూసుకుంటారు. ఎలక్షన్లు వస్తే మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఎలక్షన్ వస్తే అందరు రెడీగానే ఉంటారు కదా, రెడీగా ఎదుర్కొంటారు. మళ్ళీ గ్యారెంటీకి గెలుస్తారని నమ్మకం ఉందా? 100%. కారణాలు ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ దాన్ని మేము లోనకు తీసుకెళ్ళటం కానీ మనకు కావాల్సిన అభివృద్ధి. మేము గతంలో భద్రాచలంని కరకట్ట అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ నూతన కరకట్ట ఎప్పుడో 1986లో కట్టారు. దాన్ని ఇప్పుడు మిగిలిపోవటం వల్ల దీనివల్లనే వాటర్ అంతా కూడా భద్రాచలం టౌన్లోకి వస్తుంది. దీన్ని ఆ రోజు ఎన్నికలకు వెళ్ళే ముందు నేను ప్రామిస్ చేశాను ప్రజలందరికీ. అదేవిధంగా టెంపుల్ కూడా డెవలప్మెంట్ అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా 100 కోట్లు, తర్వాత 2,000 కోట్లు అనేది ప్రామిస్ చేశారు. దాన్నే బేస్ చేసుకొని నేను వెళ్ళాను. నేను వస్తే ఖచ్చితంగా 100 కోట్లతో లెక్క కాదు, 1000 కోట్లతో కాదు, భద్రాచలం టెంపుల్ డెవలప్మెంట్ చేపిస్తానని మొదలైంది కూడా. మీరు వెళ్ళి ఒకసారి చూడండి. చుట్టుపక్కల ఇళ్ళకి అందరికి ప్యాకేజ్ ఇచ్చాం. వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. ఇది కూడా కరెక్ట్గా స్టార్ట్ అయింది. 60-70% అయిపోయింది. చూస్తున్నారు కదా. ఇవే ఒకటి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా, ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా ప్రజలకు కావాల్సిన ఈరోజు ముఖ్యంగా కావాల్సింది కూడుగుడ్డ నీళ్ళు. దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం నిజంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. రెవెన్యూ మినిస్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు వాళ్ళ ప్రతి ఒక్క గ్రామాల్లో నిజంగా ఒక ఆరాధనగా పలుకుతున్నారు ఈరోజు. ఎందుకంటే గతంలో అలాంటి ఇల్లు లేవు. ఏ గ్రామం పోయినా బ్రహ్మాండంగా ఈరోజు ఇల్లు ఇచ్చారు. మనకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు ఇల్లు కావాలి, నాకు చాలామంది అడుగుతున్నారు. దశల వారిగా వాళ్ళకి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయడం వేరే విషయం, కానీ ఈరోజు అభివృద్ధి అనేది స్టార్ట్ అయిందని నాకు ఆలోచన. స్పీకర్కు సంబంధించి నోటీసు ఇంతవరకు అటువంటి డిసిషన్ తీసుకున్నట్టుగా మా దృష్టికి రాలేదు అని ఎమ్మెల్యే తెల్ల వెంకట